హలో, నేనే. అక్కడున్న క్యాష్ అంతా పట్రా. ఇప్పుడా? అవును, అర్జెంటు, వెంటనే బయలుదేరు. అమ్మా, మీకు సీటు రావటం ఖాయం. సీటు వచ్చాక గెలవటం ఖాయం. గెలిచాక మినిస్టర్ అవటం ఖాయం. మినిస్టర్ అయ్యాక... ఆపవయ్యా. నేను మినిస్టర్ అవుతానన్న విషయం నాకు తెలుసు. ముందు నువ్వు చేయాల్సిన పని చెయ్యి. అలాగేనమ్మా, తప్పకుండా. రారా. ఎంత తీసుకొచ్చా? 10,000. ఏమిటయ్యా ఇది? 1,00,000 రూపాయలు కావాలే. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా వస్తుందండి? నేనెప్పుడు అడిగితే అప్పుడు, ఎంత అడిగితే అంత. నేను మంత్రి అయ్యేదాకా ఇవ్వాలి. ఇలా అడిగినప్పుడల్లా 1,000 లక్షలు ఇవ్వబట్టే మన ఫ్యాక్టరీలో బ్యాలెన్స్ లేకుండా పోతుంది. మొన్న ఈ మధ్యన కొత్త ప్లాంట్ కొనడానికి అప్పు చేయాల్సి వచ్చింది. ఈ అప్పు ఎలా తీర్చాలని రాత్రి బాళ్ళు నేను పనిచేస్తుంటే అదేం పట్టించుకోకుండా ఎన్నికలని మినిస్టరీ అని మీరు కలలు కంటున్నారు. నా మాట విని ఈ రాజకీయాలు మానేయండి అత్తయ్య గారు. రఘు, ఆ మాట అన్న వాళ్ళెందరినో దూరం చేసుకున్నాను. ఇంకోసారి ఆ మాట అనకు. సేట్ జాదువులకు ఫోన్ చెయ్యి. హలో, నేను రఘుని మాట్లాడుతున్నాను. ఒక సెకండ్ ఉండండి, అత్తయ్య గారు మాట్లాడతారు. హలో అమ్మాజీ, కాబోయే మంత్రిజీ, చెప్పండి అమ్మాజీ. అర్జెంటుగా 1,00,000 కావాలి. 1,00,000? నై అమ్మాజీ, 10 లక్షలు పంపనా అమ్మాజీ? ఎన్నికలప్పుడు ఎలాగో తీసుకోవాలిగా. ముందు 1,00,000 ఇవ్వు. ఇస్తాను అమ్మాజీ, ఇప్పటికి చాలా ఇచ్చాను. ఎంత ఇచ్చినా నా డబ్బు వడ్డీతో సహా తిరిగి వస్తుంది నాకు తెలుసు అమ్మాజీ. అమ్మాజీ, తమరు మంత్రి అయ్యాక కాస్త కరుణ ఉంచండి. ఉంటుంది లేవయ్యా. మా అల్లుడి గారిని పంపిస్తాను, ఇచ్చి పంపు. అమ్మాజీ, అర్జెంటు అంటున్నారు కనుక పోయినసారి ఇచ్చినట్టుగా స్టాంప్ పేపర్స్ మీద మీరు, మీ అమ్మాయి గారు, అల్లుడు గారు దస్ఖత్ చేసి పంపించండి. తర్వాత పూర్తి చేసుకుంటాను. నీ బుద్ధి పోనించుకున్నావు కాదు, పంపిస్తానులే. ఈ మాత్రం దానికి రామలక్ష్మణులు మీరిద్దరూ రావాలా బాబు? తాటక సంహారంలో ఉంది మా అప్పుల వసూలు. రాకేం చేస్తాం? నవ్వుతారేంటి? మా అప్పు కనుక 2 రోజులు ఇవ్వకపోతే కోర్టుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పమన్నారు మా నాన్నగారు. కోర్టా? కోర్టు దాకా ఎందుకు? ఈవేళ ఏర్పాటు చేస్తాను. హలో, జడ్వులాలా? నేనే. స్టాంప్ పేపర్సా? పంపిస్తాను, కానీ డబ్బు ఇప్పుడే కావాలి. థ్యాంక్ యూ. 1 గంటలో డబ్బు పంపిస్తాను. మీ నాన్నగారితో చెప్పండి. వస్తామండి. ఇంతకాలం నేను ఊరుకోబట్టే అంతా ఈవిడ ఇష్టారాజ్యం అయిపోయింది. ఇప్పటికే నీకు చాలా అన్యాయం జరిగిపోయింది. ఇంకా నేను ఇక్కడి నుంచి ఈ రాక్షసికి బలి చేయడం నాకు ఇష్టం లేదు. వెళ్తావా? వెళ్ళు. ఈ ముష్టిదాంతో వెళ్ళి చేతిలో డబ్బు లేక, పని లేక, చివరికి తినడానికి తిండి లేక అల్లాడితే అప్పుడు తెలుస్తుంది నా ఆస్తి విలువ, నా అంతస్తు విలువ. ఆ తర్వాత నువ్వే నా ఇంటిని వెతుక్కుంటూ వస్తావు. నేను ఇంటికి వచ్చింది నీ ఆస్తి చూసి కాదు, పద్మని ప్రేమించి వచ్చాను. ఇన్నేళ్లుగా ఇక్కడ పడుంది నీ సంపద అనుభవించడానికి కాదు, పరిస్థితులకు కట్టుబడున్నాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, అంతస్తే ముఖ్యమనుకునే నువ్వు నీ అహంకారం దిగిన రోజు నీ అంతస్తు మీద నుండి నువ్వే నేలకునే రోజు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నేనేమిటో, నా విలువేమిటో. అలివేలు, పద వెళ్దాం. నిన్ను నమ్మి, నీ మాటలు నమ్మి అన్ని విధాలా నేను నష్టపోయాను. అందుకే అటు భర్తకి దూరం అయ్యాను, ఇటు బిడ్డకి దూరం అయ్యాను. ఇలా మోడులా మిగిలిపోయాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇలా జరగాల్సిందే లేవే. నీలాంటి కుచ్చి తప్ప బుద్ధిగా ఆడదాని కడుపున పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాల్సిందే. పద్మ, నేనింత చేసింది ఎవరి కోసమే? నీ కోసం, నీ సుఖం కోసం. రఘు తప్పకుండా వస్తాడు, నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అడుగో, మాటల్లోనే వచ్చినట్టున్నాడు. పదా. సారా భద్రమ్మా, రావమ్మా. జాదులాల్, నువ్వు జాదులాల్ అయ్యా. నా మీద కోర్టులో కేసు వేసావట. ఏవో ఆటుపోటు వచ్చి అప్పు తీర్చడానికి 4 రోజులు ఆలస్యం అయితే కోర్టుకు ఎక్కుతావా? అసలు నువ్వు మనిషివేనా? కాస్త మర్యాదగా మాట్లాడమ్మా. 4 రోజుల 4 నెలలు ఆగా. పూర్వం చేసి ఇంట్లో లేవు అంటారు. జాబు రాస్తే జవాబు ఉండదు. అంకే దావా వేశా. ఎక్స్పర్ట్ డిగ్రీ తెచ్చాం. మీ 2 ఇళ్ళు, ఫ్యాక్టరీ, ఆస్తి మొత్తం జప్తు చేయడానికి వచ్చాం. మర్యాదగా మీ వంటి మీద నగలక్కడ పెట్టి అప్పుడు బయటికి కదలండి. ఏమిటి, ఈ నగలు కూడానా? అవును, ఇస్తేనే కథలు ఇచ్చేది, లేకుంటే జైలే. స్టాంప్ పేపర్ల మీద నీ ఇష్టం వచ్చినట్టు రాసి జప్తు చేస్తావా? నీ శిరస్సు పగల, నీ శవాన్ని కాకులు కూడా ముట్టవు. ఇంత దగ్గర పులుపు చావలేదు, ఆసిపోయిన అహంకారం మాత్రం తగ్గలేదు. జావ్ జావ్. మీరు మాకు బాగా తెలుసమ్మా, కానీ ఈ హోటల్లో అడ్వాన్స్ ఇవ్వండి, రూమ్ ఇవ్వకూడదు. అలాగే ముందు రూమ్ ఇవ్వండి, సాయంత్రంలోగా డబ్బు కడతాను. అడ్వాన్స్ తీసుకోకుండా రూమ్ ఇస్తే నా ఉద్యోగం ఊడిపోతుందమ్మా. ఐఎమ్ సారీ, వెళ్ళండి.
ఎన్నడదాకా బెరలా ఇలా బోర్లా నా పైన తెలుసుద్ది కూటి విలువ కూలోళ్ళ విలువ పని విలువ పనోళ్ళ విలువ. ఓహో వర్ధనమ్మ గారా, రండి రండి. జరిగిందంతా తెలిసింది, మీకేం పర్వాలేదు. అప్పో సొప్పో చేసి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారంటే మిమ్మల్ని దొడ్డిదామని రాజ్యసభ నుంచి మంత్రిని చేస్తా. చూడండి, పోయిన దానికి 10 రెట్లు సంపాదించుకోవచ్చు. ఆయనే ఉంటే క్షురకుడు ఎందుకని? 1,00,000 రూపాయలు ఉంటే మీ గుమ్మం దగ్గరికి ఎందుకు వస్తాను? వామనరావు గారు, 25,000 ఉంటే అప్పివ్వండి. ముందు ఆ సేటు మీద కేసు వేసి వాడిని వీధులకు లాగాలి. నుంచి ఫోన్ అండి. ఏమిటి ఢిల్లీ నుంచి ఫోనా? చచ్చిపోతున్నా నీ ఫోన్లతో. పదవుల కోసం ఆడుకునే వాళ్ళకి, పైసల కోసం ఆడుకునే వాళ్ళకి అందరికీ నేనే కావాల్సి వచ్చాను. చెయ్యి. అమ్మా, నడవలేకపోతున్నానమ్మా, ఆకలేస్తుంది. అయ్యో, ఇంత బతుకు బతికి ఈవేళ ఇదేం కర్మ పట్టిందే. వారెక్కడున్నారో తెలియదు. ఒక పక్క రౌడీలు గొడవ. నీ పాడు బుద్ధికి నేను బలైపోతున్నాను కదే. ఎడవకమ్మా, ఎడవకు. నువ్వు ఏడిస్తే నేను చూడలేనే. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తానమ్మా. అమ్మా, ఏ అమ్మా, రాత్రి అన్నం ఉంది కదా, తీసుకొచ్చి ఆ ముష్టిదానికి పడే. వెళ్తావేట, ఏ కుంటిదానికో కునిష్టిదానికో ఇంత కూడెడితే పుణ్యం గాని నీలాడదానికి పెడితే పాపం. ఇది తీసుకొని ఎంతో కొంత డబ్బు ఇవ్వండి. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చేది? నేను దొంగను కదండి, ఇది నాదే. ఇది తీసుకుని డబ్బులు ఇవ్వండి. అరే మీరే వచ్చారే. ఈ ఫ్యాక్టరీని వేరే వాళ్ళకి అమ్మి వేశాను. ఆ కాగితాల మీద మీరు దస్కత్ చెయ్యాలి. ఒక్కసారి లోపలికి వస్తారు. అనుమానిస్తారేంటమ్మా? 1000 రూపాయలు ఇస్తారు. వెల్కమ్ వర్ధనమ్మ గారు, వెల్కమ్. ఏం తీసుకుంటారు? మజ్జిగ, మంచినీళ్ళ, కాఫీ, కూల్ డ్రింకా? ఈ కాగితాల మీద సంతకం చేస్తే డబ్బులు ఇస్తాం. ఇదిగో డబ్బు. పాపిష్టి దాన్ని, ఇదంతా నా స్వయంకృత అపరాధమే. డబ్బు శాశ్వతమని నమ్మి అయిన వాళ్ళని, ఆత్మీయుల్ని దూరం చేసుకున్నాను. మంత్రిని అయిపోవాలన్న భ్రమలో పడి నా వాళ్ళనందరినీ కాలదనుకున్నాను. డబ్బెంత పాపిష్టిదో, కళ్ళకి ఎటువంటి మాయపరణ కప్పుతుందో డబ్బు పోయిన తర్వాత ఇప్పుడు తెలుసుకోగలిగాను బాబు. మళ్ళీ డబ్బు ఇస్తే మీలో మార్పు వస్తుంది వర్ధనమ్మ గారు. మనుషుల్ని విషయం వచ్చి చంపేనా సరే వాళ్ళ శవాల మీద నుంచి నడిచెళ్ళి అందలం ఎక్కాలని మీరు ఆశపడతారు. మీ నైజం అది, అవునా? లేదు బాబు, ఇంకా మాయదారి డబ్బులు నమ్మను. మనుషుల్ని నమ్ముతాను, ఆప్యాయతల్ని నమ్ముతాను, అభిమానాన్ని నమ్ముతాను. ఇంకా నన్ను అవమానించకండి బాబు, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. బహుత్ కమాల్ కి బాత్ కియా అమ్మాజీ. అందరినీ ఏడ్పించి మీరు నవ్వుకునేవారు. అలాంటి ఈ రోజు మీరే ఏడుస్తున్నారా వర్ధనమ్మ గారు? అవును, ఈ ఫ్యాక్టరీకి ఈ పిల్లలిద్దరు ఎలా ఎండీలు కాగలిగారో ఒక్క మాట అడిగారా? వీళ్ళ వెనక ఎవరో మహానుభావుడు ఉండుంటారు. నిజమే, ఓ మహాన్ భావుడున్నాడు. కానీ ఆయన ఉన్నది వీళ్ళ వెనక కాదు, ఇప్పుడు మీ వెనుకున్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఏమండి, మీరా? రాజకీయం రాచపుండు లాంటిదని, అది చావుకు దారి తీస్తుందని మీరు పదే పదే హెచ్చరిస్తున్నారన్న కోపంతో, ఉన్న ఆస్తంతా నాదేనన్న ఆహంతో, పెద్దలిచ్చిన ఆస్తంతా అమ్ముకొని మిమ్మల్ని వదులుకొని నెలబిడ్డతో ఈ ఊరు వచ్చారు. నా భర్తను నేను వదిలేసి వచ్చానని గర్వంగా చెప్పుకుంటూ ఇన్నేళ్లు బ్రతికాను. ఈవేళ అన్నీ పోయాక తెలిసిందండి మీ విలువ, మీ మాట విలువ. నన్ను క్షమించండి. అంతులేని ఆశలతో ఆస్తిని అయిన వాళ్ళని నువ్వు దూరం చేసుకున్నావు. నేను పాల వ్యాపారంతో ప్రారంభించి హోటల్ యజమాని స్థాయికి ఎదిగి నువ్వు పోగొట్టుకున్న ఆస్తి కంటే రెట్టింపు సంపాదించాను. ఎందువల్ల? అనకు వల్ల. ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఏనాటికైనా నీలో మార్పు రాకబోతుందా అని. ఇన్నాళ్ళకు వచ్చింది, మళ్ళీ కలిసి, అంతే చాలు. వర్ధనమ్మాజీ, నిజానికి ఇన్నాళ్ళు నేను మీకు ఇచ్చింది బాబాయ్ డబ్బే. అందుకే ఇవాళ తన మనవడిని ఎండీలుగా కూర్చోబెట్టగలిగారు. మీలో మార్పు రావాలనే మేమంతా కలిసి నాటకం ఆడాం. మాఫ్ కీజియే. ఈ తాళి అత్తయ్య మెళ్ళలో కట్టండి మావయ్య.
మామయ్య అదేమిటయ్యా పిలుపు మారింది వరుస మారింది కదా, ఇంకా బాబాయిని పిలిస్తే కథే మారిపోతుంది మావయ్య.